అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం ప్రపంచ వాణిజ్యంపై పడింది. ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దేశీయ అవసరాలకు గ్యాస్ కొరత రాకుండా భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి పలు ఆదేశాలను జారీ చేసింది. అందులో ఆయిల్ రిఫైనరీలన్నీ తమ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని, ఆ అదనపు ఉత్పత్తిని పూర్తిగా గృహ అవసరాలకి అంటే డొమెస్టిక్ యూస్ కి కేటాయించాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ పూర్తిగా అరికట్టడానికి 2 వరుస బుకింగ్ల మధ్య ఖచ్చితంగా 25 రోజుల విరామం ఉండాలని కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. దీనివల్ల గ్యాస్ దుర్వినియోగం తగ్గడమే కాకుండా సామాన్య ప్రజలకు సకాలంలో సిలిండర్లు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు దిగుమతి చేసుకున్న ఎల్పీజీ సరఫరాలో ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర విభాగాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర పారిశ్రామిక రంగాలకు గ్యాస్ సరఫరాను పర్యవేక్షించడానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 3 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ పరిశ్రమల నుంచి వచ్చే అభ్యర్థులను సమీక్షించి సరఫరాపై నిర్ణయాలు తీసుకుంటుంది. గృహ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడుతూనే అత్యవసర సేవల రంగాలకు ఇబ్బంది కలగకుండా సమతుల్యత పాటించడమే ఈ నూతన మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.